నితీష్ కుమార్ రెడ్డి ఇండియన్ క్రికెట్లో ఎక్కువగా వినిపిస్తున్న పేరు. ముఖ్యంగా 2 తెలుగు రాష్ట్రాల్లోనైతే మరింత ఎక్కువగా మారుమోగుతున్న పేరు. ఎందుకంటే ఇండియన్ క్రికెట్కి దొరికిన మరో టాలెంటెడ్ తెలుగు ప్లేయర్ నితీష్ కుమార్ రెడ్డి. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ లాంటి దిగ్గజాల తడబడుతుంటే ఆస్ట్రేలియా గడ్డ మీద కంగారు పెట్టిన ఇండియన్ ప్లేయర్ నితీష్ కుమార్ రెడ్డి. నితీష్ కుమార్ రెడ్డి ఆట తీరుతో ఇప్పటికే ఇండియన్ క్రికెట్ టీం వరకు వెళ్లాడు. ఇక టీంలో స్థానం సుస్థిరం చేసుకోవడమే తరువాయి అనుకుంటున్న సమయంలో నితీష్ కుమార్ రెడ్డి ఆడుతున్న విధానం టీంలో అతని స్థానాన్ని పదిలం చేసేలా కనిపిస్తుంది. మిచెల్ స్టార్క్, పాట్ కమిన్స్, నాథన్ లయన్ లాంటి వరల్డ్ క్లాస్ బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొని హాఫ్ సెంచరీ చేసిన తర్వాత నితీష్ కుమార్ రెడ్డి తగ్గేదేలే అంటూ సెలబ్రేట్ చేసుకున్న విధానం ఎంతో మందిని ఆకట్టుకుంటే, సెంచరీ చేసిన తర్వాత నితీష్ కుమార్ రెడ్డి తండ్రి కళ్ళలో కనిపించిన కన్నీటి దారులు మరింత మందిని కదిలించాయి. కాబట్టి తగ్గేదేలే అంటూ ఇంటర్నేషనల్ క్రికెట్లో తన సత్తా చాటుతున్న నితీష్ కుమార్ రెడ్డి ఎవరు? నితీష్ ఈ స్థాయికి రావడానికి ఎలాంటి కష్టాలు పడ్డాడు? నితీష్ ఈ స్థాయికి చేరుకునేందుకు తన తండ్రి చేసిన త్యాగం ఏంటి? ఇంటర్నేషనల్ క్రికెట్లో నితీష్ భవిష్యత్ ఎలా ఉండబోతుంది? ఇలాంటి చాలా అద్భుతమైన విషయాలతో పాటు తెలుగువాడి సత్తాను ప్రపంచానికి పరిచయం చేస్తున్న విశాఖపట్నం కుర్రోడు నితీష్ కుమార్ రెడ్డి గురించిన పూర్తి వివరాలని ఈ వీడియోలో మీకు క్లియర్గా తెలియజేస్తాను. వీడియోలో ఇన్ఫర్మేషన్ అనేది చాలా బాగుంటుంది, ఎండ్ వరకు మిస్ కాకండి. అండ్ మీకు నచ్చిన మీ ఫేవరెట్ క్రికెట్ ప్లేయర్ ఎవరు తప్పకుండా కామెంట్ చేయండి. అండ్ ఇలాంటి మరిన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ని మీ కొరకు తెచ్చేందుకు మీ సపోర్ట్గా వీడియోకి జస్ట్ లైక్ చేయండి చాలు. సో లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. ఇండియన్ క్రికెట్లో వెంకటపతి రాజు, అజారుద్దీన్, వివిఎస్ లక్ష్మణ్, అంబటి రాయుడు ఇలా ఎంతో మంది తెలుగు వాళ్ళు తమ సత్తా చాటారు. చాలా కాలంగా హైదరాబాద్ నుంచి మహమ్మద్ సిరాజ్ టీంలో కొనసాగుతున్నా కూడా ఆంధ్రప్రదేశ్ నుంచి మాత్రం రెగ్యులర్ గా ఆడేందుకు ఎవరూ లేరు. ఆంధ్రప్రదేశ్ నుంచి హనుమ విహారీ జట్టులోకి వచ్చినా ఎక్కువ కాలం నిలబడలేకపోయాడు. కానీ హనుమ విహారీ తర్వాత మళ్లీ ఎన్నాళ్లకు ఆంధ్రప్రదేశ్ నుంచి టీమిండియాకు ప్రాతినిధ్యం వహించేందుకు నితీష్ కుమార్ రెడ్డి రూపంలో ఒక మంచి ఆటగాడు వెలుగులోకి వచ్చాడు. నితీష్ పూర్తి పేరు కాకి నితీష్ కుమార్ రెడ్డి. నితీష్ తండ్రి గారి పేరు ముత్యాల రెడ్డి, తల్లిగారి పేరు మనస. ముత్యాల రెడ్డి గారిది విశాఖపట్నం. ఆయన హిందుస్థాన్ జింక్ అనే కేంద్ర ప్రభుత్వ సంస్థలో ఉద్యోగం చేసేవారు. ముత్యాల రెడ్డి గారికి ఒంగోలు జిల్లాకు చెందిన మనసా గారితో వివాహం జరిగింది. వీరికి గాను 2003 మే 26న ఒంగోలు జిల్లా చెరువుకొమ్ముపాలెం గ్రామంలో నితీష్ జన్మించాడు. నితీష్కి ఒక అక్క కూడా ఉన్నారు. నితీష్ రెడ్డి పుట్టింది ఒంగోలులోనైనా పెరిగింది మాత్రం విశాఖపట్నంలోనే. నితీష్ తండ్రి ముత్యాల రెడ్డి గారు కబడ్డీ ఆడేవారు. అలా తన కబడ్డీ ప్రాక్టీస్ కోసం ప్రతిరోజు గ్రౌండ్కి వెళ్లేవారు. నితీష్ చిన్నతనంలో విపరీతమైన అల్లరి చేసేవాడు. నితీష్ వాళ్ళ అమ్మ మానస గారు తన 2 పిల్లల్ని ఎలాగైనా డాక్టర్లు చేయాలని అనుకునేవారు. కానీ నితీష్ చేస్తున్న అల్లరికి నితీష్ని కంట్రోల్ చేయలేక వాళ్ళ నాన్నతో గ్రౌండ్కి పంపించేవారు. అలా నితీష్ 5 సంవత్సరాల వయసు ఉన్నప్పటి నుంచే క్రికెట్ ఆడడం మొదలుపెట్టాడు. నితీష్ క్రికెట్ ఆడడం మొదలుపెట్టిన మొదటి సంవత్సరమే విశాఖపట్నం డిస్టిక్ క్రికెట్ అసోసియేషన్ VDCA సమ్మర్ క్యాంప్కి సెలెక్ట్ అయ్యాడు. బ్యాట్స్మెన్ గా ప్రాక్టీస్ మొదలుపెట్టిన నితీష్ క్యాంపులో VDCA కోచ్ల దృష్టిని ఆకర్షించాడు. అలా క్రమంగా రోజుకి ఇంప్రూవ్ అవుతూ వచ్చాడు. నితీష్ గేమ్ గురించి కోచ్లు ముత్యాల రెడ్డి గారికి మంచి ఫీడ్బ్యాక్ ఇచ్చేవారు. కోచ్ల నుంచి వస్తున్న పొగడ్తలు నితీష్లో ఉన్న క్రికెటర్ని ముందుగా అతని తండ్రి ముత్యాల రెడ్డి గారికి పరిచయం అయ్యేలా చేశాయి. నితీష్లో మంచి ఆటగాడు ఉన్నాడని నితీష్ కుటుంబం కూడా నమ్మడం మొదలుపెట్టింది. ఇక నితీష్ తండ్రి ముత్యాల రెడ్డి గారు ప్రతిరోజు నితీష్ని విశాఖపట్నంలో గాజువాక నుంచి PM పాలెం వరకు 30 కిలోమీటర్ల దూరం బైక్ మీద గ్రౌండ్కి తీసుకెళ్లేవారు. అలా నితీష్ క్రికెట్లో రాటు దిలుతున్న సమయంలో ముత్యాల రెడ్డి గారికి ఉదయపూర్ ట్రాన్స్ఫర్ అయ్యింది. ఉదయపూర్ వెళ్లేందుకు ముత్యాల రెడ్డి గారు అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. కానీ ఉదయపూర్ వెళ్తే అక్కడ నితీష్ క్రికెట్ ప్రాక్టీస్కి ఇబ్బంది అవుతుందని ఆలోచించి నితీష్ క్రికెట్ కెరీర్ గురించి తన కేంద్ర ప్రభుత్వ ఉద్యోగానికి సైతం రాజీనామా చేశారు. ముత్యాల రెడ్డి గారు తన ఉద్యోగానికి రాజీనామా చేసే సమయానికి నితీష్ కనీసం అండర్-14 స్టేట్ టీంకి కూడా సెలెక్ట్ కాలేదు. అలాంటి సమయంలో తన 12 సంవత్సరాల కొడుకు మీద నమ్మకంతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగానికి రాజీనామా చేయడం అనేది చాలా పెద్ద సాహసం అవుతుంది. అదీ కాక ఆ ఉద్యోగం మీద ఆధారపడి భార్య కూతురు కూడా ఉన్నారు. అయినా ముత్యాల రెడ్డి గారు మాత్రం తన భార్య మనస గారితో మాట్లాడి ఉద్యోగానికి రాజీనామా చేయాలనే సాహసోపేత నిర్ణయం తీసుకున్నారు. ఉద్యోగానికి రాజీనామా చేస్తే వచ్చే బెనిఫిట్స్ నుంచి కుటుంబానికి కావాల్సిన ఫైనాన్షియల్ ప్లానింగ్ చేసుకున్నారు. అయినా కుటుంబ ఆర్థిక ఇబ్బందులు పడాల్సి వచ్చింది. ఆర్థికంగా ఇబ్బందులు పడుతూనే నితీష్ను మాత్రం క్రికెట్లో ఎంకరేజ్ చేశారు. VDCA నుంచి గాంధీ, కుమారస్వామి అనే 2 కోచ్లు నితీష్ మీద కాస్త ప్రత్యేక శ్రద్ధ పెట్టేవారు. అయితే రైట్ హ్యాండ్ బ్యాట్స్మెన్ గా కెరీర్ ప్రారంభించిన నితీష్ ఏ మ్యాచ్లోనైనా బ్యాటింగ్లో ఫెయిల్ అయితే
నిరాశపడేవాడు. నితీష్ అలా నిరాశపడడం చూసిన సెలెక్టర్లు నితీష్ని బౌలింగ్లో కూడా ఎంకరేజ్ చేశారు. బ్యాటింగ్లో ఫెయిల్ అయినా బౌలింగ్లో పర్ఫామ్ చేస్తే కాస్త నిరాశ తగ్గుతుంది అనేది సెలెక్టర్ల ఆలోచన. అలా బౌలింగ్లో కూడా రాటుదేలడం మొదలైంది. మీడియం ఫాస్ట్ బౌలింగ్లో కూడా నితీష్ ఇంప్రూవ్ అయ్యాడు. అలా కోచ్ల పర్యవేక్షణలో 13 సంవత్సరాల వయసులోనే అండర్-14 స్టేట్ టీంకి సెలెక్ట్ అయ్యాడు. ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ దృష్టిలో పడ్డాడు. ఆ సమయంలో ఇండియన్ మాజీ ప్లేయర్ ఎంఎస్కే ప్రసాద్ నితీష్లో ఉన్న ఆటను గుర్తించి ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్లో ప్రత్యేక శిక్షణ ఇచ్చేలా సహాయం చేశారు. కడప ఏసీఏ స్టేడియంలో మధుసూదన్ రెడ్డి, నిమ్మకాయల శ్రీనివాస్ అనే కోచ్ల ఆధ్వర్యంలో నితీష్ మరింత మెరుగయ్యాడు. అలా అండర్-14లో 2 సంవత్సరాలు ఆడిన తర్వాత అండర్-16 స్టేట్ టీంకి సెలెక్ట్ అయ్యాడు. ఆ సమయంలో అండర్-16 స్టేట్ మ్యాచ్లో నాగాలాండ్ మీద 345 బంతుల్లో 441 పరుగులు చేసి వార్తల్లో నిలిచాడు. 2017-18లో విజయ్ మర్చెంట్ 26 వికెట్లు తీయడంతో పాటు 1237 రన్స్ చేసి ఆల్రౌండర్గా మంచి ప్రతిభ కనబరిచాడు. దాంతో అండర్-16 బెస్ట్ క్రికెటర్గా బీసీసీఐ నుంచి జగ్మోహన్ దాల్మియా అవార్డు అందుకున్నాడు. ఇప్పటి వరకు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ నుంచి ఆ అవార్డు అందుకున్న వన్ అండ్ ఓన్లీ క్రికెటర్ నితీష్ మాత్రమే. విరాట్ కోహ్లీని విపరీతంగా ఇష్టపడి నితీష్ ఆ అవార్డు ఫంక్షన్లో విరాట్ కోహ్లీని కలిసే ప్రయత్నం చేయబోయాడు. కానీ నితీష్ని విరాట్ కోహ్లీ బౌన్సర్లు కనీసం దగ్గర కూడా రానివ్వలేదు. దాంతో దూరం నుంచి సెల్ఫీ తీసుకున్నాడు. నితీష్కి 15 సంవత్సరాల వయసులో జరిగింది ఈ సంఘటన. ఇక ఇలా క్రికెట్లో ఒక్కో మెట్టు ఎక్కుతూ 17 సంవత్సరాలకే అండర్-19 స్టేట్ టీంకి సెలెక్ట్ అయ్యాడు. ఆ సమయంలో మరో ఆంధ్ర ఆటగాడు హనుమ విహారీతో కలిసి స్టేట్ లెవెల్లో ఆడేవాడు. ఆల్రౌండర్గా 2019-20 సీజన్కి గాను ఆంధ్ర రంజీ టీంకి సెలెక్ట్ అయ్యాడు. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 2020 జనవరి 27న తన మొట్టమొదటి ప్రొఫెషనల్ మ్యాచ్ ఆడాడు. కేరళ మీద జరిగిన రంజీ మ్యాచ్లో ఆంధ్ర క్రికెట్ టీం తరపున బరిలోకి దిగిన నితీష్ ఆ మ్యాచ్లో 39 రన్స్ చేసి పర్వాలేదనిపించాడు. ప్రొఫెషనల్ క్రికెట్లో ఆ రోజు నుంచి ఒక్కో మెట్టు ఎక్కుతూనే ఉన్నాడు. ఇక 2021లో లిస్ట్ ఏ క్రికెట్లో అడుగుపెట్టాడు. 2021 విజయ్ హజారీ ట్రోఫీలో భాగంగా 2021 ఫిబ్రవరి 20న జరిగిన అరంగేట్రం మ్యాచ్లోనే హాఫ్ సెంచరీ చేశాడు. ఇక 2022లో చెన్నై సూపర్ కింగ్స్ టీంకి నెట్ బౌలర్గా సెలెక్ట్ అయ్యి ఇంటర్నేషనల్ ప్లేయర్లకు నెట్ బౌలింగ్ చేశాడు. అయితే నితీష్కి క్రికెట్లో మంచి గైడెన్స్ సపోర్ట్ లభించిందని చెప్పాలి. ఎంఎస్కే ప్రసాద్, హనుమ విహారీ లాంటి వారు నితీష్ను బాగానే ప్రోత్సహించారు. నితీష్ కూడా వారి నుంచి వస్తున్న ప్రోత్సాహాన్ని ఉపయోగించుకుంటూ వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నాడు. అలా 2023లో ఏకంగా సన్ రైజర్స్ టీంకి సెలెక్ట్ అయ్యాడు. నితీష్ని తన బేస్ ప్రైజ్ 20 లక్షల రూపాయలకు సన్ రైజర్స్ టీం కొనుగోలు చేసింది. కానీ 2023 ఐపీఎల్లో నితీష్కి కేవలం 2 మ్యాచ్ల్లో మాత్రమే అవకాశం వచ్చింది. అయినప్పటికీ 2024 ఐపీఎల్లో సన్ రైజర్స్ టీంలో నితీష్ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అని చెప్పాలి. 2024 ఐపీఎల్లో బ్యాటింగ్లో 303 రన్స్తో పాటు బౌలింగ్లో 3 వికెట్లు కూడా తీశాడు. కింగ్స్ 11 పంజాబ్, రాజస్థాన్ రాయల్స్ లాంటి జట్ల మీద నితీష్ హాఫ్ సెంచరీలు చేశాడు. 2024 ఐపీఎల్ సీజన్లో సన్ రైజర్స్ ఫైనల్ వరకు వెళ్లడంలో నితీష్ కాంట్రిబ్యూషన్ కూడా ఉంది అనడంలో ఎలాంటి సందేహం అవసరం లేదు. 2024 ఐపీఎల్ సీజన్ మోస్ట్ ఎమర్జింగ్ ప్లేయర్ అవార్డు కూడా నితీష్కి దక్కింది. ఐపీఎల్లో నితీష్ పర్ఫార్మెన్స్ నితీష్ని ఒక్కసారిగా లైమ్ లైట్లోకి తీసుకొచ్చింది. నేషనల్ టీం సెలెక్టర్ల దృష్టిలో పడేలా చేసింది. 2024 జూలైలో జరిగిన ఇండియా జింబాబ్వే 5 మ్యాచ్ల T20 సిరీస్కి సెలెక్ట్ అయ్యేలా చేసింది. కానీ సిరీస్లో మొదటి మ్యాచ్కు ముందే గాయం కావడంతో చేతి వరకు వచ్చిన అవకాశం చేజారింది. దాదాపు 2 నెలల పాటు బెంగళూరులో ఉన్న నేషనల్ క్రికెట్ అకాడమీలోనే బీసీసీఐ పర్యవేక్షణలో నితీష్ ఉన్నాడు. ఇక 2024 అక్టోబర్లో జరిగిన బంగ్లాదేశ్ T20 సిరీస్కి కూడా నితీష్ సెలెక్ట్ అయ్యాడు. 2024 అక్టోబర్ 6న జరిగిన మొదటి మ్యాచ్లో నితీష్ ఇంటర్నేషనల్ డెబ్యూ చేశాడు. ఆ 16 రన్స్ చేసి నాటౌట్కు నిలిచాడు. కానీ 2024 అక్టోబర్ 9న జరిగిన రెండో T20లో మాత్రం నితీష్ వీర విహారం చేశాడని చెప్పాలి. కేవలం 34 బంతుల్లో 217 స్ట్రైక్ రేట్తో 74 పరుగులు చేసి తన క్రికెట్ టాలెంట్ని ఒక్కసారిగా ప్రపంచానికి పరిచయం చేశాడు. నితీష్ ఆడిన ఈ ఇన్నింగ్స్ నితీష్కి టెస్ట్ టీంలో చోటు కల్పించింది. 2024 బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ కోసం టెస్ట్ టీంలో సెలెక్ట్ అయ్యేలా చేసింది. నిజానికి బ్యాటింగ్ ఆల్రౌండర్గా టీంలో స్థానం హార్దిక్ పాండ్యాది. కానీ హార్దిక్ పాండ్యాకు రెస్ట్ ఇవ్వడంతో బ్యాటింగ్ కమ్ బౌలింగ్ 2 విభాగాల్ని బ్యాలెన్స్ చేసే మరో ఆటగాడు కావాలి. కాబట్టి హార్దిక్ పాండ్యాకు రీప్లేస్మెంట్గా నితీష్ని ఎంచుకున్నారు. అలా 2024 నవంబర్ 22న ఆస్ట్రేలియాలో పెర్త్లో మొదలైన మొదటి టెస్ట్ మ్యాచ్ నితీష్కి జీవితాంతం గుర్తుంటుంది. ఆ మ్యాచ్లో తన ఫేవరెట్ ప్లేయర్ విరాట్ కోహ్లీ నుంచి టెస్ట్ క్యాప్ తీసుకోవడం, ఆ సమయంలో విరాట్ కోహ్లీ నితీష్ని అభినందించడం జరిగాయి. 15 ఏళ్ల వయసులో ఏ అబ్బాయి అయితే విరాట్ కోహ్లీని దూరంగా చూసి సంబరపడ్డాడో అదే కుర్రాడు 21 సంవత్సరాల వయసులో విరాట్ కోహ్లీ చేతుల మీదుగా టెస్ట్ క్యాప్ అందుకున్నాడు.
ఈ మ్యాచ్లో ఫస్ట్ ఇన్నింగ్స్లో 41 రన్స్ చేసి టాప్ స్కోరర్గా నిలిచాడు. 7th డే బ్యాటర్గా బరిలోకి దిగి నితీష్ ఇచ్చిన స్టాండ్ వల్లే టీం కనీసం 150 పరుగులు చేయగలిగింది. ఇక ఇదే మ్యాచ్లో సెకండ్ ఇన్నింగ్స్లో 38 రన్స్ చేసి మంచి ఊపు మీద కనిపించాడు. కానీ టీమ్ ఇన్నింగ్స్ డిక్లేర్ చేయడంతో అక్కడితోనే ఆగిపోవాల్సి వచ్చింది. అయితే ఇదే పెర్త్ టెస్ట్లో విరాట్ కోహ్లీ సెంచరీ చేశాడు. ఆ సమయంలో విరాట్ కోహ్లీకి పార్ట్నర్గా ఉంది నితీషే. తన ఫేవరెట్ ప్లేయర్ విరాట్ కోహ్లీ సెంచరీ చేస్తున్నప్పుడు అవతలి ఎండ్ నుంచి చూడడం అనేది నితీష్కి దక్కిన అదృష్టం అని చెప్పాలి. ఇక 2024 డిసెంబర్ 6న మొదలైన రెండో టెస్ట్ మ్యాచ్లో మొదటి ఇన్నింగ్స్లో 42 పరుగులే చేశాడు. రెండో ఇన్నింగ్స్లో కూడా 42 పరుగులే చేశాడు. ఇలా కేవలం 8 రన్స్ తేడాతో 2 సార్లు హాఫ్ సెంచరీ చేజారినా కూడా ఆ మ్యాచ్లో నితీషే హైయెస్ట్ రన్ స్కోరర్. ఇక 2024 డిసెంబర్ 14న మొదలైన మూడో టెస్ట్లో నితీష్ 61 బాల్స్ ఫేస్ చేసి 16 రన్స్ చేశాడు. మొదటి 2 మ్యాచ్ల్లో అగ్రెసివ్గా ఆడిన నితీష్ మూడో టెస్ట్లో మాత్రం టెస్ట్ మ్యాచ్కు తగ్గట్టు స్లోగా ఆడాడు. ఈ మ్యాచ్ డ్రా కావడంతో రెండో ఇన్నింగ్స్లో బ్యాటింగ్ చేసే అవకాశం రాలేదు. కానీ డిసెంబర్ 26న మొదలైన మెల్బోర్న్ మ్యాచ్లో రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్ ఇలాంటి వారంతా వరుసగా విఫలం అవుతుంటే 196 పరుగుల వద్ద 6 వికెట్లు కోల్పోయిన స్థితిలో టీం ఉన్నప్పుడు వాషింగ్టన్ సుందర్తో కలిసి నితీష్ నిలబడిన తీరు అసామాన్యమని చెప్పాలి. మిచెల్ స్టార్క్, మిచెల్ మార్ష్, పాట్ కమిన్స్ లాంటి వాళ్ళ బౌలింగ్ ని ఆస్ట్రేలియాలోని డేంజర్ బౌన్స్ పిచ్ల మీద ఎదుర్కొన్న తీరుకి ప్రతి ఒక్కరు ఆశ్చర్యపోయారు. ముఖ్యంగా ఆ మ్యాచ్లో హాఫ్ సెంచరీ చేసిన తర్వాత తన బ్యాట్తో తగ్గేదేలే అంటూ నితీష్ చేసిన సెలబ్రేషన్ కి ఇండియా మొత్తం ఆశ్చర్యపోయింది. ఆ తర్వాత తన హాఫ్ సెంచరీని సెంచరీగా మార్చేందుకు 99 రన్స్ వద్ద జరిగిన డ్రామాకు ఇండియన్ క్రికెట్ ఫ్యాన్స్ అందరూ ఊపిరి బిగబట్టి కూర్చున్నారంటే అతిశయోక్తి కాదు. సిరాజ్ తన డిఫెన్స్ టెక్నిక్ తో వికెట్ పడకుండా జాగ్రత్త పడటంతో నితీష్ కి స్ట్రైక్ లభించింది. ఇక బౌండరీతో తన సెంచరీ పూర్తి చేసి మోకాల మీద కూర్చొని చేసిన వందనం ఎప్పటికీ నిలిచిపోతుంది. 8వ స్థానంలో బ్యాటింగ్ కి దిగి సెంచరీ చేసిన మొట్టమొదటి ఇండియన్ నితీషే. ఈ సెంచరీతో నితీష్ 2008లో 8వ స్థానంలో బ్యాటింగ్ చేస్తూ అనిల్ కుంబ్లే పేరు మీద ఉన్న 87 పరుగుల హైయెస్ట్ స్కోర్ రికార్డును బ్రేక్ చేశాడు. నితీష్ సెంచరీ తర్వాత స్టాండ్స్ లో కూర్చొని మ్యాచ్ చూస్తున్న నితీష్ నాన్న ముత్యాల రెడ్డి గారి ఆనందానికి అవధులు లేవు. తన త్యాగాన్ని తన కొడుకు సార్థకం చేసుకోవడంతో తండ్రిగా తాను పడ్డ కష్టాలని ఒక్కసారిగా ఆయన్ని అంతులేని భావనకు గురిచేశాయి. ముత్యాల రెడ్డి గారి కళ్ళ నుంచి కారిన ప్రతి కన్నీటి చుక్కలో ఆయన కష్టం, కొడుకు మీద ఇష్టం రెండూ కనిపించాయి. నితీష్ తన ఇన్నింగ్స్ ద్వారా తన తండ్రి కష్టం గురించి అందరూ మాట్లాడుకునేలా చేశారు. మ్యాచ్ అయిపోయిన తర్వాత నితీష్ మాట్లాడుతూ, ఆర్థిక ఇబ్బందులతో నా తండ్రి కన్నీరు పెట్టడం చూశా, ఆ రోజు నుంచి సీరియస్ గా ఆడడం మొదలు పెట్టాను అని నితీష్ చెప్పిన మాట ద్వారా నితీష్ తన తండ్రి కష్టాన్ని ఎంతలా గుర్తించాడో అర్థం చేసుకోవచ్చు. నితీష్ ఇప్పటికే ఇండియన్ టెస్ట్ టీం వరకు వెళ్లాడు. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ లాంటి వారు రిటైర్ కాబోతున్నట్లు వార్తలు మొదలయ్యాయి. కాబట్టి టీంలో బ్యాటింగ్ రిక్వైర్మెంట్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి నితీష్ ఇదే విధంగా ఫామ్ కొనసాగిస్తే ఇండియన్ టీంలో నితీష్ స్థానానికి డోకా ఉండదు. అయితే 2024 ఐపీఎల్ పర్ఫార్మెన్స్ చూసి సన్ రైజర్స్ టీం నితీష్ ని 6 కోట్ల రూపాయలకు రిటైన్ చేసుకుంది. 2023లో 20 లక్షల బేస్ ప్రైస్ తో ఆడిన నితీష్ కి ఇదే సన్ రైజర్స్ టీం 6 కోట్లు ఈసారి చెల్లిస్తుంది. ఈసారి ఐపీఎల్ లో కూడా నితీష్ ఆట తీరుతో అదరగొడితే వన్డే టీంలో కూడా నితీష్ కి స్థానం లభిస్తుంది. విశాఖపట్నంలో మొదలైన నితీష్ కుమార్ రెడ్డి క్రికెట్ ప్రస్థానం ప్రపంచ స్థాయికి వెళ్ళింది. కాబట్టి నితీష్ ఇదే విధంగా రాణిస్తూ తన కుటుంబానికి, రాష్ట్రానికి, దేశానికి మరింత వన్నె తేవాలని కోరుకుందాం. సో ఆల్ ద బెస్ట్ నితీష్ కుమార్ రెడ్డి. సో ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో అనేది మీరు కొన్ని కొత్త విషయాలు తెలుసుకోవడంలో ఎంతో కొంత ఉపయోగపడిందని నేను భావిస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే జస్ట్ లైక్ చేయండి చాలు. ఇలాంటి ఎన్నెన్నో మంచి టాపిక్స్ అనేవి ఇక్కడ నుంచి మన ఛానల్లో రెగ్యులర్ గా రాబోతున్నాయి. వాటిని మీరు కూడా మిస్ కాకుండా ఉండేందుకు మన తెలుగు నాలెడ్జ్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ని యాక్టివేట్ చేసుకోగలరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గుడ్ డే.